ప్రముఖ నటులు కాంతారావు గారి గురించి తెలుసుకుందామండి. ప్రముఖ నటులు, నిర్మాత తాడేపల్లి లక్ష్మీ కాంతారావు గారు. పూర్తి పేరు 16 నవంబర్ 1923లో జన్మించారు. 22 మార్చి 2009లో మరణించారు. ప్రసిద్ధ తెలుగు నటులు మరియు నిర్మాత. కోదాడ సూరారావుపేట, తెలంగాణలో జన్మించారు. 85 ఏళ్ల వయసులో హైదరాబాద్లో క్యాన్సర్తో మరణించారు. నటప్రపూర్ణ, కత్తలు కాంతారావు, ఆంధ్ర ఎంజీఆర్ బిరుదులు. 1950 నుంచి 90 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. సుశీల, హైమవతి అని 2 భార్యలు, 4 మగపిల్లలు. కేశవ, ప్రతాప్, రాజా, సత్యం. కూతురు వచ్చి సుశీల. రఘుపతి వెంకయ్య అవార్డు, రాష్ట్రపతి అవార్డు, నంది అవార్డు, మహానటి సావిత్రి అవార్డు, రామనేని ఫౌండేషన్ అవార్డు, సిహెచ్ నారాయణరావు గారి అవార్డులు అందుకున్నారు. నిర్దోషి సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం జరిగింది. మొత్తం 450 సినిమాలు నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారికి సమకాలికులు. వారితో సమానమైన గుర్తింపు పొందారు. ఒకసారి ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు 2 కళ్ళైతే వారి మధ్య తిలకం లాంటి వారు కాంతారావు గారు అన్నారు. కాంతారావు గారి కుమారుడు రాజా సుడిగుండాల సినిమాల్లో నటించారు. ఆ చిత్రానికి గాను బాలనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఈయన నటించిన సినిమాలు వచ్చి నిర్దోషి, ప్రతిజ్ఞ, జయసింహ, శాంతినివాసం, సహస్ర శిరచ్ఛేద, అపూర్వ చింతామణి, మాంగళ్యం, దీపావళి, చివరకు మిగిలేది, బట్టి విక్రమార్క, అనిరుద్ధుడు, బికారి రాముడు, శభాష్ రాముడు, సీతారామ కళ్యాణం, భీష్మ, రక్త సంబంధం, ఎదురీత, శ్రీకృష్ణార్జున యుద్ధం, వాల్మీకి, లవకుశ, నర్తనశాల, బబ్రువాహన, పాండవ వనవాసం, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ పాండవీయం, పల్నాటి యుద్ధం, రహస్యం, చిక్కడు దొరకడు, రణభేరి, రాజయోగం, బంగారు గాజులు, సప్తస్వరాలు, గండరగండు, ఏకవీర, శ్రీకృష్ణ సత్య, బాలభారతం, నేరము శిక్ష, దేవుడు చేసిన మనుషులు, శ్రీరామాంజనేయ యుద్ధం, దేవదాసు, అల్లూరి సీతారామరాజు, యమగోళ, ముత్యాల ముగ్గు, గుణవంతుడు, ఇల్లు వాకిలి, శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సీతా స్వయంవర్, అందమే ఆనందం, సొమ్మొక్కడిది సోకొకడిది, మన ఊరి పాండవులు, యుగంధర్, మా ఊరి దేవత, సరదారాముడు, చండీ ప్రియ, వంశవృక్షం, సతీ సావిత్రి, రాధా కళ్యాణం, ఊరికిచ్చిన విజేత, శ్రీ షిరిడి సాయి మహత్యం, ముత్యమంతా ముద్దు, అల్లుడి దిద్దిన కాపురం, ముగ్గురు మనగాళ్ళు, పోస్ట్ మ్యాన్, కబీర్ దాస్, మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏమిస్తారు 2004లో, పాండురంగడు వచ్చి 2008లో అదే చివరి సినిమా అండి. నారదుడి పాత్రలు ఎక్కువ చేశారు. తర్వాత సహాయక పాత్రలు చేశారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ గారి పక్కన చాలా సినిమాల్లో నటించారు. సెకండ్ హీరో అంటే అప్పట్లో కాంతారావు గారు వారి పక్కన నటించేవాళ్ళు. నిర్మాతగా సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి ఆర్థికంగా చాలా నష్టపోయారు. కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. నిర్మాతగా వచ్చి సప్తస్వరాలు, గండరగండు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మనగాడు, స్వాతి చినుకులు, కృష్ణగారి ప్రతి సినిమాలో కాంతారావు గారు ఉండేవాళ్ళు. 16 నవంబర్ 2022న శత జయంతి ఉత్సవాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఘనంగా నిర్వహించారు. ఆ టైంలో రణబేరి చిత్రం ప్రదర్శన జరిగింది. 1963లో లవకుశలో లక్ష్మణుడుగా నటించారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు, నారదుడి పాత్రలు చాలా చేశారు. తన హైమా ఫిలిమ్స్ అనే బ్యానర్ మీద 5 చిత్రాలు నిర్మించారండి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో మొత్తం 450 సినిమాల్లో నటించారు. నల్గొండ జిల్లా కోదాడలో కేశవరావు గారు సీతారామమ్మ దంపతులకు జన్మించారు. తన అమ్మమ్మ నుండి పురాణ ఇతిహాసాలు తెలుసుకున్నారు. మరుసటి ఏడాదికే తండ్రిని కోల్పోయారు. సురభి నాటక బృందంలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చారు. బాల్యమిత్ర నాట్య మండలి స్థాపించి గయోపాఖ్యానం, మధుసేన తదితర నాటక ప్రదర్శనలు ఇచ్చారు. 1950లో మెడ్రాస్కి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ టి కృష్ణమాచారి దగ్గర ఉండేవారు. 1951లో నిర్దోషి సినిమా ద్వారా తనకి అవకాశం వచ్చింది. 2008లో బాలకృష్ణ పాండురంగడు సినిమా చివరి సినిమా. 100 సినిమాల్లో హీరోగా పనిచేశారు. కాంతారావు గారికి మొదట సుశీల గారితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కేశవ్. తను మసూచి వ్యాధితో మరణించింది. కుమారుడు కూడా టైఫాయిడ్ వ్యాధితో మరణించారు. తర్వాత 1950లో హైమవతిని వివాహం చేసుకున్నారు. వీరికి గాను 4 కుమారులు, 1 కుమార్తె. భార్య హైమవతి కూడా ఈ మధ్యకాలంలో మరణించారు. తను తీసిన సినిమాలో కుమారుడు రాజా సత్యం కూడా కనిపిస్తారు. మనవడు సాయి ఈశ్వర్ టీవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేశాడు. బాల్యమిత్ర నాట్య మండలి స్థాపించి గయోపాఖ్యానం, మధుసేన తదితర నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు
మాదిరిగా తను కూడా ధనవంతుడు అయినప్పటికీ సొంతంగా నిర్మాతగా సినిమాలు తీసి 1969 నుంచి 74 మధ్యలో 4 సినిమాలు సప్తస్వరాలు, గండరగండు, ప్రేమజీవులు, గుండెలు తీసిన మనగాడు ద్వారా ఆస్తి మొత్తం కోల్పోయారు. తీసిన చివరి చిత్రం శ్వాస చినుకులతో ఉన్న ఇంటిని కూడా అమ్మేసి హైదరాబాద్కి వచ్చేశారు. అతని పుస్తకం వచ్చి అనగా ఒక రాకుమారుడు, కాంతారావు గారి ఆత్మకథ. 2007వ సంవత్సరానికి నంది అవార్డు ఉత్తమ పుస్తకంగా లభించింది. ప్రముఖ నటులందరి సరసన ప్రముఖ నటీమణులతో కలిసి నటించారు. కృష్ణకుమారి గారు కాంతారావు గారితో వచ్చి హిట్ పేరు అప్పట్లో. సూపర్ స్టార్ కృష్ణ గారు వీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తన సినిమాల్లో అన్నింటిలో ఏదో ఒక చిన్న పాత్ర అయినా కాంతారావు గారికి ఇచ్చేవాళ్ళు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ 95% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.
మార్నింగ్ టు ఆల్. ఈరోజు అలనాటి నటులు కొంగర జగ్గయ్య గారి గురించి తెలుసుకుందామండి. 31 డిసెంబర్ 1928లో జన్మించారు. 5 మార్చి 2004లో మరణించారు. మోరంపూడి గ్రామంలో జన్మించారు. తెలుగు సినిమా రంగస్థల నటులు, రచయిత, పాత్రికేయులు, నిర్మాత, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి, ఒంగోలు నుంచి 4వ లోక్సభ సభ్యుడిగా 1967 నుంచి 72 దాకా పనిచేశారు. సినిమాల్లో అనేక నాటకాల్లో వేసిన పాత్ర ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితులు. 500 సినిమాల్లో నటించారు. 40 ఏళ్ల సినీ కెరీర్. గంభీరమైన అతని కంఠం కారణంగా అతన్ని కంచుకంఠం జగ్గయ్య అని పిలిచేవారు. కళావాచస్పతిగా బిరుదు పొందారు. 1992లో పద్మభూషణ్ అవార్డు. 1950 నుంచి 70 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలోని దుగ్గిరాల దగ్గర మోరంపూడి గ్రామంలో ధనవంతుల కుటుంబంలో సీతారామయ్య, రాజ్యలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. 11 వయసు అప్పుడు లవుడి పాత్రను సీత అనే హిందీ నాటకంలో పోషించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే తెనాలిలో కాంగ్రెస్ పార్టీలో చేరి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అనే పత్రికకు ఉపసంపాదకులుగా, ఆంధ్ర రిపబ్లిక్ అనే పత్రికకు, ఆంగ్ల వారపత్రికకు సంపాదకులుగా పనిచేశారు. గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ కోసం జాయిన్ అయ్యారు. అక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సహ విద్యార్థి. ఇద్దరూ అక్కడ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. 3 సంవత్సరాల పాటు వరుసగా ఉత్తమ నటుడు అవార్డు పొందారు. అక్కడ అడవి బాపిరాజు గారి దగ్గర పెయింటింగ్ నేర్చుకున్నారు. విజయవాడలో అరుణోదయ నేషనల్ ఆర్ట్స్ థియేటర్ సంస్థ ద్వారా నాటకాలు వేశారు. డిగ్రీ పూర్తవగానే దుగ్గిరాల్లో టీచర్ జాబ్ వచ్చింది. స్కూల్లో పనవగానే ట్రైన్లో విజయవాడ వెళ్ళి అక్కడ నాటకానికి రిహార్సల్స్ చేసి నాటకాలు వేస్తుండేవాళ్ళు. దుగ్గిరాల్లో పనిచేసేటప్పుడు నటి జమున గారితో నాటకాలు వేయించారు. మహానటి సావిత్రిని, జమున గారిని పరిచయం చేసిన ఘనత జగ్గయ్య గారిదేనండి. ఎన్టీఆర్తో కలిసి విజయవాడలో రవి ఆర్ట్ థియేటర్ స్థాపించి ఎన్నో నాటకాలు వేసి బహుమతులు గెలుచుకున్నారు. బుచ్చిబాబు గారు రాసిన దారిన పోయే దానయ్య నాటికలో వీరికి బాగా పేరు వచ్చింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియోలో 3 సంవత్సరాల పాటు వార్తలు చదివే ఉద్యోగం చేశారు. అక్కడ కూడా తెలుగువారితో కలిసి నాటకాలు వేసేవారు. ప్రియురాలు సినిమాతో జగ్గయ్య గారు తెలుగు సినిమాలో అరంగేట్రం చేశారు. అయితే ఆ సినిమా కానీ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కానీ విజయం సాధించలేదు. సినిమాల కోసం మొదట రేడియోలో ఉద్యోగాన్ని 1 సంవత్సరం సెలవు పెట్టారు. తర్వాత సినిమాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకుని ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1950 నుంచి 70 దాకా తెలుగు చలనచిత్రంకు ఎనలేని సేవలు చేశారు. మరణించే వరకు అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు. కొన్ని చిత్రాలలో కథానాయకునిగా, ఎక్కువ చిత్రాల్లో సహాయ నటునిగా, హాస్య పాత్రలో, ప్రతినాయకుని పాత్రలో నటించారు. కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రొటీన్ హీరో పాత్రలు సరిపోవు అని నమ్మిన వారిలో జగ్గయ్య గారు ఒకరు. కాబట్టి ఆయన విభిన్న పాత్రల మీద ఆసక్తి చూపించారు. మహానటి సావిత్రిను, జమునని నాటక రంగానికి పరిచయం చేసి తర్వాత సినీ రంగానికి కూడా పరిచయం చేసిన ఘనత జగ్గయ్య గారిదే. కొన్నిసార్లు నిర్మాతలు, దర్శకులు తనకు హీరో పాత్ర ఇవ్వబోయినా కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్రను ఇవ్వమని అడిగేవారు. అప్పట్లో ఉన్న విలన్ పాత్రల ధోరణిని మార్చి తనదైన స్టైల్లో విలన్ కూడా లవబుల్గా ఉండాలి, అప్పుడే అతను మరిన్ని మోసాలు చేయగలడు అని విలన్ పాత్రలను కూడా మెప్పించారు. అతను నటించిన ఏకైక తమిళ చిత్రం వచ్చి శివగామి అండి. జగ్గయ్య గారి గురించి మాట్లాడాలంటే మొదట అతడి కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గంభీరమైన తన కంఠంతో ఎంతోమందికి డబ్బింగ్ చెప్పారు. తమిళ హీరో శివాజీ గణేశన్ గారికి తెలుగులో నటించిన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పేవారు. జురాసిక్ పార్క్లో రిచర్డ్ యాటంబరో పాత్రకు తనే డబ్బింగ్ చెప్పారు. బంగారు పాపలో చాలా సున్నితమైన, సంక్లిష్టమైన పాత్ర వేశారు. 25 ఏళ్ల వయసులోనూ వృద్ధినిగా నటించి అందరి ప్రశంసలు పొందారు. అర్ధాంగిలో విలన్ పాత్ర పోషించారు. బంగారు పాప సినిమా తర్వాత ఈ సినిమా వచ్చిందండి. 2 విభిన్న పాత్రలు కావడంతో వైవిధ్యమైన నటునిగా అతని నిలబడిపోయారు. ఈ 2 సినిమాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. అల్లూరి సీతారామరాజులో లోదర్ఫడ్ పాత్ర జగ్గయ్య గారు నటించి మెప్పించారు. ఆ పాత్ర నటించడానికి, ఆ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకొని చక్కగా నటించారు. సీతారామరాజుగా సూపర్ స్టార్ కృష్ణ గారు, లోదర్ఫడ్ పాత్రకు జగ్గయ్య గారు ఇద్దరు కలిసి పోటీపడి నటించడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 1962లో పదండి ముందుకు సినిమాకు నిర్మాతగా జగ్గయ్య గారే, కానీ పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారు అని ఉంటుంది. దాంట్లో డ్యూయట్స్, డ్యాన్సులు లేకుండా స్వాతంత్ర సమరోద్యమం సందర్భంగా సినిమా తీశారు. ఆ సినిమాలో చిత్రానికి డైలాగులు చివరిలో మంచికి కాలం మారింది అనే పాటను కూడా జగ్గయ్య గారే వ్రాశారు. ఇది హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ గారు తొలిగా పాడిన పాట అండి. దీంట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు చిన్న పాత్ర వేశారు. నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని రవీంద్ర గీతగా తెలుగులోకి అనువదించారు. గీతాంజలికి ఇది తొలి తెలుగు అనువాదం.
రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది సాక్రిఫైస్ అనే నాటకాన్ని కూడా బలిదానం పేరుతో తెలుగులోకి అనువదించారు. 1992లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఢిల్లీలో సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి కళా వాచస్పతి బిరుదు వచ్చింది. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో సత్కరించింది. కళా ప్రపూర్ణ అనే బిరుదు వచ్చింది. నంది అవార్డులు కూడా లభించాయండి. 76 ఏళ్ల వయసులో చెన్నైలో గుండెపోటుతో మరణించారు. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ చలనచిత్ర నటుడు అయ్యారు. సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించారు. వీరికి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలండి. వారెవరు సినిమా రంగంలోకి అడుగు పెట్టలేదు. వీరి కుటుంబం గురించి కూడా ఫోటోలు కానీ ఏమీ బయటకు రాలేదు. జగ్గయ్య గారి అన్నయ్య మనవడు వచ్చి సాత్విక్ కృష్ణ. అతను టీవీ నటుడు అండి. స్వాతి చినుకులు, మధుమాసం అనే సీరియల్స్లో విలన్ పాత్ర పోషించాడు. వీరి కుటుంబం నుంచి అతను ఒక్కడే నటనలో వారసుడిగా బయటకు వచ్చారు. అతను మంచి నటుడే. వీరు నటించిన సినిమాలు వచ్చి ప్రియురాలు, దొంగరాముడు, బంగారు పాప, అర్ధాంగి, ఏది నిజం, తోడి కోడళ్ళు, డాక్టర్ చక్రవర్తి, అంతస్తులు, మేఘ సందేశం, సీతాకోకచిలుక, పదండి ముందుకు, వెలుగు నీడలు, చిట్టి తమ్ముడు, ఆరాధన, ఆత్మబలం చాలా బాగుంటుందండి. అసలు సినిమాలో జగ్గయ్య గారి పాత్ర కానీ జగ్గయ్య గారి యాక్షన్ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా చూడండి. సుమంగళి, గుడికంటలు, నవరాత్రి, ఆమెవరు, ఆస్తిపరులు, జరిగిన కథ, బాలమిత్రుల కథ, బడిపంతులు, భార్య బిడ్డలు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, కరుణామయుడు, వేటగాడు, చంటబ్బాయి, పసివాడి ప్రాణం, ధర్మక్షేత్రం, బొబ్బిలి సింహం, అసెంబ్లీ రౌడీ, డిటెక్టివ్ నారద వచ్చి చివరి సినిమా అండి. చాలా మంచి నటులండి. అసలు ఆఖరి పోరాటం చివరిలో మొదట కథానాయకుడిగా చేశారు. తర్వాత సెకండ్ హీరో పాత్రలు చేశారు. తర్వాత సహాయక పాత్రలు చేశారు. ఆ తర్వాత తండ్రి పాత్రలు పోషించారు. ఆ తర్వాత ఏదైనా సినిమాలో జడ్జి పాత్ర వస్తే జగ్గయ్య గారు కనిపించేవాళ్ళు. జడ్జి పాత్రకి అంత ఇదిగా ఆయన వాయిస్, ఆయన కంఠస్వరం ఆయన సరిపోయేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తెలుగులో పాత సినిమాలు వచ్చి యూట్యూబ్లో ఉంటాయండి. చాలా బాగుంటాయి, చూడండి. 92% మంది నా వీడియో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి. ఈరోజు అలనాటి నటులు హరనాథ్ గారి గురించి తెలుసుకుందాము. బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథరాజు పూర్తి పేరండి. నటులు, నిర్మాత. 2 సెప్టెంబర్ 1936లో జన్మించారు. 1 నవంబర్ 1989లో మరణించారు. తూర్పుగోదావరి జిల్లా రాపర్తిలో జన్మించారు. 1959 నుంచి 84 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. వీరికి గాను ఒక కుమారుడు శ్రీనివాసరాజు, ఒక కుమార్తె పద్మజ. అల్లుడు వచ్చి జీవీజీ రాజు అండి. అతను కొన్ని సినిమాలు నిర్మించారు. తండ్రి బుద్ధరాజు వీర వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరం అనే గ్రంథ రచయిత. కాకినాడలోని పిఆర్ కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఇన్స్పెక్టర్ జనరల్ వంటి అనేక నాటకాలు నటించి బహుమతులు అందుకున్నారు. 60 దశకంలో హరనాథ్ గారు రొమాంటిక్ ఐకాన్గా పేరొందారు. 1959లో మా ఇంటి మహాలక్ష్మి మొదటి సినిమా. అది హైదరాబాద్ సారథి స్టూడియోలో చిత్రీకరించారు. ప్రముఖ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారి తర్వాత హరనాథ్ గారు ప్రముఖ హీరో అనిపించుకున్నారు. ఎన్టీఆర్ గారు నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణం సినిమాలో శ్రీరాముడిగా నటించారు. 1967లో భీష్మ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో సినిమాల్లో నటించారు. మొత్తం 150 సినిమాల దాకా నటించారు. వీటిలో 117 తెలుగు సినిమాలు, 12 తమిళం సినిమాలు, 1 హిందీ, 1 కన్నడ సినిమాల్లో ఉన్నాయి. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడటంతో కేవలం అతిథి పాత్రలే లభించాయి. హరనాథ్ గారి చివరి సినిమా వచ్చి నాగు, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అండి. నాగు సినిమాలో తండ్రి పాత్ర పోషించారు. 1989 నవంబర్ 1న హైదరాబాద్లో మరణించారు ఆరోగ్యరీత్యా. హరనాథ్ గారికి 2 తమ్ముళ్ళు, 1 సోదరి. హరనాథ్ గారు మెడ్రాస్లో వాణిమహల్ బస్టాప్లో పైలట్ శిక్షణకు వెళ్తుండగా ప్రముఖ సినీ నటులు, దర్శకులు మరియు నిర్మాత అయిన ముక్కామల కృష్ణమూర్తి గారు, అంటే ముక్కామల గారు అని పిలుస్తారండి సినిమాల్లో,
ఆయన చూసి ఋష్యశృంగ చిత్రంలో ప్రధాన నటుడిగా తీసుకున్నారు. కానీ అతడి రెండవ సినిమా మా ఇంటి మహాలక్ష్మి ముందుగా రిలీజ్ అయింది. అందుకని మా ఇంటి మహాలక్ష్మి సినిమా మొదటి సినిమా అయింది హరినాథ్ గారిది. అమరశిల్పి జక్కన, లేత మనసులు, చిట్టి చెల్లెలు, ఆడజన్మ, మా ఇంటి దేవత, భీష్మ, పాండవ వనవాసం, అభిమన్యుడు వంటి చిత్రాల ద్వారా బాగా పేరు సంపాదించారు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో నటించారు. 1969లో శ్రీరామ కథ సినిమాలో శ్రీరాముడిగా నటించారు. హరినాథ్ గారికి జంటగా నటి జమున ఎక్కువ చిత్రాల్లో నటించారు. వీరిద్దరిది హిట్ పేరు. 1981లో మా ఇంటి దేవత చిత్రాన్ని నిర్మించారు. నటించిన సినిమాలు వచ్చి మా ఇంటి మహాలక్ష్మి, ఋష్యశృంగ, కలిసి ఉంటే కలసుకం, భీష్మ, గుండమ్మ కథ, పెంపుడు కూతురు, మురళీకృష్ణ, అమరశిల్పి జక్కన, సర్వర్ సుందరం, చంద్రహాస, శ్రీకృష్ణ పాండవీయం, లేత మనసులు, శ్రీ మర్యాద రామన్న, చదరంగం, భక్త ప్రహ్లాద, పెళ్లి రోజు, బంగారు సంకెళ్ళు, నడమంత్రపు సిరి, చల్లని నీడ, ప్రేమ కానుక, తల్లిదండ్రులు, శ్రీదేవి, కథానాయక మొల్ల, భలే పాప, బాలభారతం, గడసరి అత్త సొగసరి కోడలు, కలవారి సంసారం, చిట్టి చెల్లెలు, గడసరి అత్త సొగసరి కోడలు, నాగు, 1989లో వచ్చిన తోడళ్ళు సినిమా చివరి చిత్రం మొదలగు సినిమాలండి. చివరిలో మద్యపానానికి బానిసయి సినిమా అవకాశాలు రాక చాలా ఆర్థిక ఇబ్బందులతో, ఆరోగ్య సమస్యలతో మరణించారండి. చాలా మంచి సినీ కెరీర్ అండి. రామారావు గారు నాగేశ్వరరావు తర్వాత చాలా మంచి పేరు తెచ్చుకున్నారు అందాల నటుడిగా. చాలా మంచి సినిమాల్లో నటిస్తారనుకున్నప్పుడు ఆయన మద్యపానానికి బానిసయ్యి సినిమాలలో అవకాశాలు తగ్గిపోయాయి. వీరి జీవితం ఒక ఉదాహరణ అండి. ఒక వ్యసనానికి బానిస అయిపోతే కెరీర్ ఎంత నాశనం అయిపోతుంది అని చెప్పనేది. చాలా పీక్గా ఉన్న టైంలో ఆయన వ్యసనానికి బానిసయ్యి తన కెరీర్ పాడు చేసుకున్నారు. వీరి అమ్మాయి పేరు వచ్చి పద్మజ. తను కూడా ఈ మధ్య మరణించింది. వీరి మనవడు వచ్చి విరాట్ రాజ్. తను సినిమాల్లో నటుడిగా ఎంటర్ అయ్యారు, సినిమా చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. పాత సినిమాలు యూట్యూబ్లో ఉంటాయండి, చాలా బాగుంటాయి సినిమాలు. లేత మనసు సినిమాలో చాలా బాగుంటుందండి హరినాథ్ గారి యాక్షను. దాంట్లో జమున గారు, హరినాథ్ గారు, కుట్టి పద్మిని చేశారు. ఆ సినిమా ఎన్నో అవార్డ్స్ తెచ్చుకున్నారు. ఆ సినిమాలో చాలా బాగుంటుంది. ఆ సినిమా పాటలు కానీ సినిమా కానీ. ఆ సినిమా చూడండి, యూట్యూబ్లో చాలా బాగుంటుంది హరినాథ్ గారి సినిమా. గుండమ్మ కథలో కూడా బాగుంటారు. కలిసి ఉంటే కలుసుకల్లో కూడా సినిమాలో ఆయన పాత్రలన్నీ అలానే ఉంటాయండి. సెకండ్ హీరో పాత్రలు చేశారు. మొదటగా ఫస్ట్ హీరోగా చేశారు, తర్వాత అవకాశాలు తగ్గుతుండడంతో సెకండ్ హీరోగా చేశారు. రామారావు గారి తర్వాత రాముడు, కృష్ణుడు పాత్రలు అంటే హరినాథ్ గారే అనేంతగా పేరు తెచ్చుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.